రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరూ తగ్గడం లేదు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగేస్తున్నారు. సందట్లో సడేమియాల మజ్లిస్ పార్టీ కూడా ఒంటికాలిపై లేచి నిలబడి ప్రత్యర్థులను ఎండగట్టేస్తోంది. మూడోసారి గెలిచి తీరుతామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ను ఇంటికి పంపడం ఖాయమని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ పార్టీని బీజేపీ నిప్పులు చెరుగుతోంది. తెలంగాణలో హంగు వస్తుందని బీజేపీ నేత సంతోష్ అంటున్నారు. ఎవరెన్ని పిల్లి మొగ్గలు వేసినా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుండి వచ్చారని మజ్లిస్ అధినేత ఓవైసీ దుయ్యబడుతున్నారు. మొత్తానికి సామాన్య ప్రజలను గందరగోళానికి గురి చేసేలా రాజకీయ పార్టీల మాటల దాడులు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఎన్నికలకు 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలున్నాయి. ఎవరు అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి బిఎల్ సంతోష్ అయితే ఏ పార్టీకి 60 స్థానాలు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. స్థానాలు కూడా గెలుచుకోకుండా ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరమే అంటున్నారు రాజకీయ పండితులు. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం బీజేపీ వాదనలు కొట్టిపారేస్తోంది. బీజేపీ అసలు తెలంగాణలో రేసులోనే లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. నిన్నొగాయన నడ్డా అని వచ్చిండు. ఆ నడ్డాకు తెలియదు. నడ్డా ఈ తెలంగాణ కేసీఆర్ గడ్డ అనేటువంటి విషయాన్ని నడ్డా గారు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో బీజేపీ డకౌటే. బీజేపీ పోయినసారి ఒక్కటి గెలిచింది, ఈసారి ఆ ఒక్కటి కూడా రాదుడంట. చాలా కమిటీలు వేస్తున్నావు, లేని కమిటీలు వేస్తున్నావు, కొత్త ప్రపంచంలో లేని కమిటీలు వేస్తున్నావు. ఓ పని చేయి, డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోటి. ఎందుకంటే పోయినసారి 100 సీట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే కనీసం ఏమన్నా ఇంత డిపాజిట్లు వస్తే ఇంత పరువన్న దక్కుతుంది మీ బీజేపీకి. నిన్న బిఎల్ సంతోష్ అట ఈ రాష్ట్రంలో హంగ్ వస్తుంది అంటుండు. మిస్టర్ సంతోష్, ఈ రాష్ట్రంలో హంగు కాదు, హ్యాట్రిక్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బిఎల్ సంతోష్ ఆ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు, ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టియడానికి వచ్చిండు. కానీ హంగులు గింగులు రావు, తెలంగాణలో హ్యాట్రిక్లే వస్తాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే 6 గ్యారంటీలు తమకి అధికారం తెచ్చిపెడతాయని నమ్ముతోంది. తాజాగా తెలంగాణలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 60 నుండి 65 స్థానాలు దక్కుతాయని తేలింది. అధికార బీఆర్ఎస్ కు 40 నుండి 45 స్థానాలు వస్తాయని తేల్చారు. బీజేపీ 3 స్థానాలకు పరిమితం కావచ్చునని, మజ్లిస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని అన్నారు. అయితే ఎన్నికల నాటికి ఈ లెక్కలు కూడా మారిపోతాయని, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 70కి పైగా స్థానాల్లో సునాయాసంగా గెలుస్తుందని హస్తం పార్టీ నేతలంటున్నారు. తెలంగాణ నిఘా బృందాలు నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ కు 35 లోపు స్థానాలే వస్తాయని తేలిందని ప్రచారం జరుగుతోంది. ఆ సర్వే ఫలితం గురించి తెలిసిన తర్వాతనే బీఆర్ఎస్ లో కంగారు మొదలైందని కాంగ్రెస్ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోకి రూపకల్పన చేస్తున్నారని అంటున్నారు. 450 రూపాయల నుండి 500 రూపాయల లోపునే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న హామీని హైలైట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇది కాకుండా నిరుద్యోగ యువతను ఆకర్షించే హామీలు కూడా అందుబాటులో ఉంటాయంటున్నారు. త్వరలో కేసీఆర్ గారు మన మేనిఫెస్టో ఇవ్వబోతా ఉన్నారు. మీరందరూ ఆ శుభవార్త చూడబోతా ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట చేసిండు. ఎకరానికి రైతు బంధు 5,000 ఇస్తా అన్నాడు, 5,000 రూపాయలు ఇచ్చిండు. ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు, ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఇన్ని కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ కూడా జరుగుతలేవు. అందువల్ల దయచేసి మా అక్క చెల్లెలు ఇంకా మంచి వార్తలు ఉన్నాయి మీకు త్వరలో. కేసీఆర్ గారు బాగా ఆలోచిస్తున్నారు. ఇంకా మా మహిళలకు ఏం చేయాలి, మా యువతకు ఏం చేయాలి,
ఇంకా గ్రామాల్లో ఏం చేయాలి, కుల వృత్తులను ఎలా బలోపేతం చేయాలి అని ఇలా కేసీఆర్ గారు ఆలోచిస్తా ఉన్నారు. త్వరలోనే ఆ శుభవార్త మీరందరూ కూడా వినబోతా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలకు దిమ్మె తిరిగేటట్టుగా మన మేనిఫెస్టో ఉండబోతా ఉంది. ఆ మేనిఫెస్టో త్వరలోనే మీ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ బీజేపీలో అభ్యర్థుల జాబితాలు విడుదల చేయకముందే బీఆర్ఎస్ అందరికన్నా ముందుగా 115 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి రేసులో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు పూర్తయ్యాయి. బీజేపీ కూడా కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసి పెట్టుకుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలైన తర్వాతనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయాలని ఆ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తోందంటున్నారు. కాంగ్రెస్ కు మేలు చేయడానికే బీఆర్ఎస్ మజ్లీస్లు ప్రయత్నాలు చేస్తున్నాయన్నది బీజేపీ ఆరోపణ. బీఆర్ఎస్ కు మేలు చేయడానికే బీజేపీ మజ్లీస్ పార్టీలు వ్యవహారాలు నడుపుతున్నాయని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉందని, ఆ రెండు పార్టీలు ఒక్కటే అని జరుగుతున్న ప్రచారం తమకు నష్టం చేకూరుస్తుందని బీజేపీ ఆందోళన చెందుతోంది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిస్తోంది. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న సీక్రెట్ డీలేనని కాంగ్రెస్ అంటోంది. జనంలోనూ ఆ ప్రచారాన్ని నమ్ముతున్నారు. ఇదే బీజేపీని కంగారు పెడుతోంది. దీన్ని జాగ్రత్తగా అధిగమించాలని కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి మేలు చేయడానికే మజ్లిస్ పార్టీ రంగంలోకి దిగుతూ ఉంటుందని, ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీయేతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఓవైసీలు హైదరాబాద్ వచ్చి రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఓవైసీ మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయమే ఆర్ఎస్ఎస్తో ప్రారంభమైందన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలతో పనిచేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి బీజేపీ ఆదేశాల మేరకు టీడీపీలో చేరారని ఓవైసీ ఆరోపించారు. ఓటుకు నోటు కేసు తర్వాత టీడీపీ బలహీనపడగానే కాంగ్రెస్ లోకి జంప్ చేశారని ఓవైసీ వ్యాఖ్యానించారు. ये कांग्रेस का सदर किशन रेड्डी के साथ काम कर रहा था बीजेपी के लिए। मैं देखा अपनी आंखों से इसको देखा मैंने कहां पर, ये गुड्डी मलकापुर की मार्केट उस वक्त का इलाका कारवान में था, वहां पर फिर रहा था किशन रेड्डी के साथ। अब हमको भूल रहे हैं, हमको सबक याद रखो, तुम्हारा पूरा सिलसिला हमारे पास है। तुम कब थे 1999 में, तुम्हारी जवानी में तुम एबीवीपी में थे, वहां से निकलकर तुम गए आरएसएस में थे, फिर तुम बीजेपी में आए, फिर बीजेपी में फिर तो आरएसएस ने कहा कि नहीं अब तुम चंद्रलू के पास चले जाओ, जब जेल में है तो चंद्रलू के पास गए। जब चंद्रलू का मामला खत्म हुआ तो कूद गए कांग्रेस में। तो कांग्रेस कैसे लोगों को लेती है? బీజేపీ తరపున ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు, ఇందూరు సభల ద్వారా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు. బీఆర్ఎస్ పైన, అధినేత కేసీఆర్ పైన మోదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ తర్వాతి వంతు అమిత్ షాది. ఆయన కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ ఇప్పటికే 2 కీలక సభల ద్వారా పార్టీలో జోష్ పెంచారు. గ్యారంటీలతో పాటు డిక్లరేషన్లతో ఓటర్లకు గ్యాలం కూడా వేశారు. బీజేపీ తెలంగాణలో పసుపు రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డును ప్రకటించింది. అయితే కేబినెట్ ఆమోదించిన నోట్లో పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో క్లారిటీ ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికల కోసం హడావుడి చేసి ఆ తర్వాత మోసం చేయడం బీజేపీకి కొత్త కాదని బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో పాలనా పగ్గాలు దక్కించుకోవడానికి 3 పార్టీలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటున్నారు. జనం దీన్ని ఉచితంగా లభించే వినోదంగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు.